హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి ఇంత తయారైనా అనుకుంటున్నారా? నేను ఒక వ్లాగ్ చేస్తున్నా, అంటే టెంపుల్ వ్లాగ్. మంచిగా ఈరోజు సాటర్డే, సో శారీ కట్టుకొని గుడికి వెళ్ళి అలా దర్శనం చేసుకునే వ్లాగ్. కొంచెం శారీ కట్టుకొని అయితే ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, ప్లస్ ఎక్కువసార్లు కూడా కట్టుకున్నట్టు అంత ఎక్కువ ఏం కట్టుకోలేదు, స్పెషల్. అండ్ నన్ను అయితే మా నిక్కి తీసుకొని వెళ్తున్నాడు ఈరోజు గుడికి. అండ్ ఆ గుడి చూపిస్తాను. నాకు ఎప్పటి నుంచో ఇట్లా యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే చాలా కోరుకుండే అనమాట, మంచిగా బ్లాగ్ చేసి అలా పెద్దాం, బాగుంటుంది గుడి, చాలా ఇష్టం అనమాట. చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్తాం, ప్రతి దసరాకి అక్కడికి వెళ్ళి మొక్కుకుంటాం. గోపాల స్వామి టెంపుల్. ఇంకా ఈ ఊర్లో చాలా ఫేమస్, అది చాలా పురాతకమైన గుడి అనమాట, కాబట్టి బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా రండి, వచ్చి దర్శనం చేసుకుందాం. కంటిన్యూ. సో మనమైతే ఇక్కడ గుడి దగ్గరలో ఉన్నాం. ఇది శ్రీ మదన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇదే గోపురం చాలా బాగుంటది. లైక్ మీరు ఊర్లో నుంచి ఏ చివర నుంచి చూసినా ఇది కనిపిస్తుంది. కొంచెం తీర కట్టుకొని ఇట్లా బ్లాగ్ చేస్తాను. ఇది చాలా చక్కగా మంచిగా తెలుగు అంతా బాగుంటుంది. దాని లోపల దేవుడు గోపురం. గెలుచు పార్థివీపతి సాటి లేని ఘనుడైన నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా. సరే ఫస్ట్ ఒక రౌండ్ ఎలా వేసాము, వేసేటప్పుడు ఊరికే ఎందుకు ముచ్చట్లు పెట్టుకుంటాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మనకి అందరం, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైన వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకులెరుగ. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి. ఈ గుడిలో చాలా సంఘటనలు జరిగాయి అనమాట. మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ ఆ టైంకి 1 lakh కట్నం అట్లా ఇచ్చిండ్రు. అయితే 95,000 5,000 తక్కువ అయినాయి. కాబట్టి ఇంకా మా డాడీ వాళ్ళు 5,000 తక్కువ అయినందుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకెట్లా పోతున్నాం కదా, ఒకసారి గుడికి వెళ్ళేసి పోదాంలే అని గుడికి వచ్చింది. మళ్ళీ వాళ్ళే మాట్లాడుకొని ఇంకెందుకు 5,000కి ఒక పిల్లల్ని, అంటే పెళ్ళి ఇదంతా ఆపేయడం అనేసి అట్లా జరిగిపోయింది. ఒకవేళ వాళ్ళకి రాసి పెట్టుంటే అట్లా జరిగిపోతుంది, లేకపోతే నేను చూస్తాను. నీలి మేఘములలో బుజ్జి పాప నుంచి ఇంత పెద్ద పాప వరకు ఇక్కడ ఉన్నా. ప్లస్ ఇంకా నేను మంచిగా మనస్ఫూర్తిగా ఇక్కడ ఏమైనా మంచిగా కోరుకుంటే బాగుంటుంది, అంతా జరుగుతుంది కూడా కదండి. గుడి మధ్యలో ఉంది, ఇట్లా ఏమంటారు, సైడ్ చుట్టూ ఇట్లా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అన్నమాట. శ్రీ అందాల సన్నిధి గోదాదేవి. నాకు తెలుగు అంత రాలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. లోపల చూద్దాం. చాలా ఉన్నాయి. నేను చిన్నప్పుడు అంటే ఏంటి గుడి గురించి తెలుసుకోవడానికి వస్తుందని అడుగుతుంటే ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా అది ఇది అని. మా అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు అట్లా కదా, ఇవి పిల్లర్స్ కి ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఆ ఏనుగులు మొత్తం ఇట్లా కొంచెం ఎవరో కొట్టేసినట్టు ఉంటుంది. మా అమ్మమ్మ దానికి చెప్పిన స్టోరీ ఏంటంటే, అప్పట్లో ఇట్లా ఏనుగుల మీద అంటే గుర్రం మీద ఇట్లా చేస్తారు కదా, అట్లా ఏనుగుల మీద చేసుకుంటా తిరుగుతా ఉంటే ఆత్మలు బయట నుంచి ప్రజలు చూసి భయపడి వచ్చి వాళ్ళని కొడతారట. అట్లా ఏనుగు దంతాలనే విరిగిపోయి అట్లా ఉండిపోయినాయి అన్నట్టు చెప్పిండు. ఇంకా మా తాత స్టోరీ ఏం చెప్పిండంటే, గుడి చాలా బాగుంటది అనమాట. గుడి చాలా బాగుంటది కాబట్టి మొత్తం ఇట్లా ముస్లిమ్స్
నార్మల్గా వేరే రీజియన్ వాళ్ళు అట్లా చూసి వాళ్ళకి కొంచెం కుళ్ళుబడి అట్లా వచ్చి అట్లా వచ్చి వాళ్ళ గుడిని కొట్టేయడం లాగా అట్లా చేసినారు అని చెప్తున్నాను. నేను చెప్పాను మీకు అర్థమవుతుంది, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఏంటో శిల్పాలు ఉంటాయి కదా ఇట్లా నార్మల్గా దాన్ని కొట్టేసి, అది ఎందుకు కొట్టేసి అనేది ఎవరు వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. బట్ సరిగ్గా రీజన్ నాకు కూడా తెలియదు. తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కొలుకు నొలుకు చలి మొదటి కల తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. దర్శనం చేసుకుందాం. మా టెంకాయ తీసుకురామంటే పెద్ద టెంకాయ తెచ్చాను. పువ్వు వస్తే చాలా అదృష్టంగా భావిస్తాను. నార్మల్గా నేను ఇట్లా గుడిలో వీడియోలు తీస్తున్నందుకు చాలా మంది అంటే పంతులతో కొంచెం తిట్లు ఉంటాయి అనుకోండి. సో అందుకే సడన్గా పంతుల్ని చూడగానే ఇక్కడ మనకి సైగ చేస్తున్నా ఆపేసి అని. అలా అనిపించింది అనమాట. పెద్దగా ఉండేసరికి కానీ ఇందాక చెప్పాను కదా అది కొట్టేసాను. దీని గురించే మాట్లాడుకుంటాను. ఇవన్నీ అంటే ఉండాలి ఇంకా ఫుల్. ఎందుకు ఇట్లా కొట్టేసింది అనేది లేదు. ఇవి ఏ గుడి లోపలికి వీడియో తీయొద్దు అన్నారు కాబట్టి లోపల ఉంటాడు దేవుడు. అండ్ నేను సోకులు పడి స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను కాబట్టి నాకు అంత క్లారిటీగా కనబడలేదు. కానీ అట్లా ఉంటుంది. లోపల కృష్ణుడు, ఇంకొక వైపు సత్యభామ, రుక్మిణి ఉంటారు. బాగుంటుంది. ఇప్పటిదాకా నన్ను వీడియోలో ఫోటోలు తీసిన మా నిక్కి బాబు ఒకసారి చూసి హాయ్ చెప్పినాను. నా కోసం స్నానం చేసి మరి జల్ది వచ్చిండు. అండ్ మా వెంకటేష్ మామ ఆడ కనిపిస్తుందా? ప్రశాంతంగా పూజ అయిపోయింది. రీసెంట్గా చాలా బాగుంది గైస్. లైఫ్ చాలా శాంతంగా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. మంచిగా చూడండి, నేను అసలు ఏది కోరుకుంటే అది జరుగుతుంది తెలుసా. నిజంగా నువ్వు మంచిగా ఎట్లా ఎప్పుడైనా చీర కనుక్కొని మంచిగా గుడికి వద్దాం అనుకున్నా, ఇప్పుడు మంచిగా గుడికి వచ్చిన. ఇంకా అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కోరుకున్న కోరికలు జరిగినాయి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళింది ఐఫోన్ వచ్చేస్తుంది అంతే. ప్రస్తుతానికి మంచిగా రెడీ అయి రావాలనుకున్నా. అసలు చూడండి, ఐఎమ్ జస్ట్ లవింగ్ మై లైఫ్ సో మచ్. అంత బాగుంది అసలు. నా చుట్టుపక్కల అంత అట్లా సెట్ అయింది. నా కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు వెళ్ళిండ్రు అనమాట ఫోటోలు దిగడానికి. నేను కొంచెం సేపు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అంత ఆస్వాదిస్తాను. మీరు కూడా టైం ఉంటే అప్పుడప్పుడు రండి జట్పోల్కి వచ్చి ఈ టెంపుల్లో మంచి దర్శనం చేసుకోండి. ఎంతో బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పెద్ద టెంపుల్ మంచిగా ఉంటుంది. ఐ హోప్ మీకు కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాజిటివిటీ ఉన్నప్పుడు అంటే పాజిటివ్ పీపుల్తో ఎక్కువ తిరగండి. అప్పుడు జీవితం కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆలోచనలు లేకుండా, ఏం లేకుండా, ఎక్కువ చిన్న చిన్న దానికే ఆగమాగం అయిపోయే వాళ్ళతో వద్దు. మనం ప్రశాంతంగా ఉన్న వాళ్ళతో దోస్తన వేసుకొని మంచిగా ఉంటాం. టెంకాయ ప్రతిసారి ఈ బ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఎంత మంచిగా వచ్చి నన్ను వీడియో తీసిన నిక్కి బాబుకి చాలా థ్యాంక్ యూ. ఫొటోస్ కూడా దిగినాను గైస్. చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. ప్రతి దసరా కోసం ఇది అక్టోబర్, ఈరోజు ఎంత డేటు? 4 అక్టోబర్ 4. అక్టోబర్ 2 కదా పండగ. ఆ రోజు ఫుల్ మంది వస్తారు. ఈరోజు కొంతమంది వస్తారు సాటర్డే. ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇక్కడికొచ్చి కొబ్బరికాయ తింటుంది. సమ్మిట్స్ గుడ్ బాయ్ గైస్. నాతోని అంటే ఈ హాలిడేస్లో బాగా కలిసామన్నమాట. మంచిగా మాట్లాడుకుంటా
రోజు కొబ్బరి చెప్పు వచ్చినట్టు తింటున్నా. కోతులు ఉన్నాయి పైన చూస్తున్నాం. ఈ వ్లాగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండినా ఉండకపోయినా స్పెషల్ అంత మంచి పూలు అన్ని పూల చెట్లు అన్ని బాగున్నాయి. కొన్ని మంచిగా ఉన్నప్పుడు నేను ఇట్లా బండ మీద ఎక్కడనే పండబెట్టి ఇట్లా ఎక్కడంటే ఎక్కడో నాకు తెలియదు కానీ ఈ టెంపుల్లోనే ఒక బండ మీద పండబెట్టి ఫోటో ఉంది. ఆ ఫోటో నేను చూపిస్తే మళ్ళీ ఇంత పెద్ద అయినాక మళ్ళీ వచ్చి సేమ్ అదే దాంట్లో నాస్టాల్జియా కైండ్ ఆఫ్. ఇంకంతే వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం అని అనుకుంటున్నా. ముందర ఒక టెంపుల్ ఉంది, అది కూడా ఇట్లా ఊరికే చూపిస్తాను. ఎట్లా 4 దర్వాజాలు ఉంటాయి. దర్వాజా ఇన్ ద సెన్స్ డోర్ అనమాట. ఇందాక చెప్తున్నా కదా ఈ శారీ మా మమ్మీ కానీ నేను చాలా ఇష్టంతో మంచిగా దాచులు వేసుకొని ఇంకా బాగా రెడీ అవుతుంది. నాకు నేను నచ్చితే చాలు గైస్, పక్కన నాకు అవసరం అవసరం లేదు. కొంచెం ఒక pant. ఈ ఈ హాఫ్ శారీని నేను సారీ ఈ శారీని హాఫ్ శారీగా కన్వర్ట్ చేస్తున్నాను. ఇది చాలా ఏళ్ళ చీర అయినందుకు కొంచెం టైం అయిపోయింది. దీన్ని కూడా ఈ గుడి లాగానే ఈ చీర కూడా పాత చీర అనమాట. మా మమ్మీ ఇష్టంతో ఈ కలర్ లో ఉండాలి అని కొనుక్కోయింది ఒకటి. ఆ గ్లోయే వేరే ఉంటది. మనం మన మమ్మీ శారీ కట్టుకున్నప్పుడు కూతుర్లకి. ఇంతసేపు ఇది వేసుకోలేదు కదా, ఎందుకంటే నాకు అక్కడ నుంచి ఇంతగానే వేసుకొని రెడీ అయ్యి రావాలని అంత. ఎలా ఉన్నానో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. The sky is very pretty, guys, and temple is also very pretty. చూడండి ఎంత బాగుంది. Also me, I am also looking good, pretty. బాయ్ చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భావనక్క ఛానల్ అని చెప్పండి. like and share the video to Bhavana Reddy Kapa. పర్లేదు చిన్న పిల్ల పోరెడు. అంతే గైస్, ఇంకా ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్, టాటా, సీ యూ. జలధి జలముల్ని లాలించు మేఘమే. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది కాబట్టి కొన్ని ఇట్లా సీరియల్స్ లో ఇంట్రడక్షన్ వీడియోస్ లో చూపిస్తారు ఈ టెంపుల్ ని. గోపురం చూడండి ఎంత బాగా. వాళ్ళకి ఇంటికి వెళ్ళాలని ఆతృతంగా ఉంది. నేనేమో ఇక్కడ వీడియోలు తీస్తున్నందుకు చాలా చిరాకు పడుతున్నా. బట్ ఏం పని ఉంటుంది, ఏం ఉండదు. అందుకనే ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. వాన చినుకు మార్గమును లిఖించదే. అక్కడ అమ్మవారిని కూర్చోబెడతారు, ఇక్కడనే బతుకమ్మ ఆడతారు చాలా బాగా. స్వయంవరం అనేడి ఓ మాయ స్వయాన పోరు వీలులే. తిరుకుంటా లోపలికి రావడం అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది నాకు. మనస్సులేనుడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే. అక్కడ గోపురం దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నాం ప్రతి ఇయర్. ఈ గుడి గోపురం అనేది మొత్తం ఈ జట్పూర్ మొత్తం ఎటు నుంచి చూసినా కనిపిస్తుంది. ఇంకా ప్లస్ నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు బస్సుల నుంచి చూస్తాం అనమాట. గోపురం కనిపిస్తుంటే ఏ జట్పూర్ వస్తుంది జట్పూర్ వస్తుంది ఫుల్ ఎగ్జైట్ అవుతుండే. ఇంకా పోయేటప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దాటితే జట్పూర్ ఇంకా అయిపోయిన పోతున్న ఊరు దాటినట్టు. ఇంకా చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్ ఏడుపు వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఊరు వదిలి వెళ్ళాలంటే. ఆ చెట్టు వచ్చిందంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఊరు అయిపోయినట్టు. ఏడుస్తుంది, మళ్ళీ ఏడుస్తే మా అమ్మ కొడుతుంది కాబట్టి అటు మా అమ్మ చూడకుండా విండో సీట్ లోకి వెళ్ళి మొక్కం బయటకు పెట్టి ఏడుస్తుంది, ఏడ్చి తూచేసుకొని కొంచెం సేపు అయ్యే వరకు కామ్ అయిపోతుండే. చిన్న గ్రామం ఇది,
మంచి గ్రామం. మెమోరీస్ ఉన్నాయి గైస్, చాలా మెమోరీస్. అయిపోతుంది, మేము ఎక్కుతున్నాం. బట్ నేను వన్ సైడ్ కూర్చోవాలి, నాకేమో వన్ సైడ్ కూర్చోవాలంటే రావట్లేదు. బట్ ఇట్స్ ఓకే. అసలు చీర కట్టుకొని ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో. Let's go. ఇంటికి వచ్చేసాం గైస్. అంతే. అమ్మవారి వీడియో కూడా తీద్దామని అనుకున్నాను కానీ ఇప్పటికే మాకు అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఆకలిస్తుంది అనేసి మా తమ్ముడికి జల్ది వచ్చేసాం. అంతే గైస్, ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఇంతకుముందు చెప్పింది తూచు, ఎందుకంటే నేను మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను కదా. That's it. Don't forget to like, share and subscribe to my YouTube channel. Bye bye. Bye. బాగున్నానా నేను? ఎట్లా చెప్పు. ఏం పచ్చడి చిన్నకాయ నాకు బాయ్ టాటా గాయస్. ఇది ఒక్కసారికి, ఎందుకంటే నేను మొక్కర పెట్టుకున్నది ఈ దాంట్లో యాడ్ చేయలేదు కాబట్టి లాస్ట్ టైం అంతే. ఇక బ్లాగ్ ఎంతతో నిజంగా సమాప్తం. బాయ్ గాయస్, టాటా.